బోన్స్కి ఎంతో బలమైన తలకాయ కూర, హెల్దీ. ఇటువంటి తలకాయ కూర తయారీ విధానం చూద్దాం. సూపర్ టేస్ట్గా మంచి గ్రేవీతో చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్కసారి ట్రై చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇట్లనే చేసుకొని తినేస్తారు. సూపర్ టేస్ట్గా ఉంటుంది. హెల్దీ కూడా. మటన్ కన్నా ఈ తలకాయ చాలా హెల్దీ అండి. బొక్కలకు కూడా, మొక్కలకి గుజ్జు అరిగిపోతుంది కదా, గుజ్జు కూడా పెరుగుతుందండి తలకాయ కూర తింటే. అంత హెల్దీ. ఒంట్లో వేడి ఉంటేనేమో చల్లగా చేస్తుంది, చల్లగా ఉన్ననేమో వేడి చేస్తుంది తలకాయ కూర. ఒక్కసారి ట్రై చేసి చూడండి అండి. ఈరోజు మేక తలకాయ కూర చేసుకుందామని ఒక తలకాయ మొత్తం తీసుకున్నానండి. తీసుకొని కాపి కొట్టించుకున్నా. ఇట్లా మెదడు వస్తుందండి తలకాయ కూరల్లో. ఇట్లా మెదడు కూడా వస్తుంది. ఇది చిన్నపిల్లలకు ఉట్టి కొంచెం నూనె వేసి ఇట్లా ఉప్పు కారం వేసి ఫ్రై చేసి ఇస్తే అప్పటికప్పుడు తినేసేయచ్చు ఒక 2 నిమిషాలలోనే. ఇప్పుడు ఇది 1 కిలో మేక తలకాయ కూర ఉంటుంది. ఇది మంచిగా కడిగేసుకుందాం ఉప్పు వేసి. ఇట్లా ఉప్పు జల్లుకొని మనం కడిగేసుకోవడం వలన నీసు వాసన అనేది ఏం లేకుండా పోతుంది. ఇట్లా మంచిగా కడిగి తీసుకోవాలి. ఇట్లా స్ట్రైనర్లోకి తీసేసుకుందాము. ఇట్లా కడుక్కోవడం వలన సన్న సన్న బొక్కలు ఏమన్నా ఉంటే అడుక్కి వెళ్ళిపోతాయి. ఇందులో కావాల్సిన మసాలాలు: మిరియాలు, తోక మిరియాలు, ఒక అనాస పువ్వు, జాజికాయ, లవంగాలు, జాపత్రి, చెక్క, ఇది సొంటి, సాజీరా, ఇలాచి, సోంపు, ఈ కొబ్బరి. ఇవన్నీ మిక్సీ ఇండ్లకు ధనియాలు, జీలకర్ర తీసుకొని మిక్సీ పట్టుకుందాం. ధనియాలు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, జీలకర్ర 1 టీ స్పూన్. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకుందాం పచ్చివే. ఇది సొంటి. ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, కుక్కర్ పెట్టి నూనె వేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాం. నూనె వేడైనాక 2 ఆకులు, బగారన్నంలో ఆకులు చుంచుకొని వేసుకున్నాం. 3 ఇలాచి, 1 స్టార్ పువ్వు, చెక్క, లవంగాలు, తోక మిరియాలు, సాజీరా, మిరియాలు మసాలాలో కూడా వేసుకున్నా కదా. ఇప్పుడు తాలింపులకు ఒక 5-6 మిరియాలు. ఈ తలకాయ ఈరోజు చేసుకోవడానికి రీజన్ ఏంటంటే బాగా సర్దులైనాయండి నాకు, మా బాబుకు, మా ఆయనకు. అందుకు నేను ఈ తలకాయ కూర చేసుకుంటున్నా ఈరోజు. సర్ది చాలా బాగా గుంజుతుంది. జింజర్ ఎల్లిపాయలు ఒక 10 ఎల్లిపాయలు చితగొట్టుకున్నా. ఒక 2 ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకున్నా. ఉల్లిపాయ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వేగింది కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నా. ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. ఇట్లా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినా సరే అట్లా అప్పటికప్పుడు మనము గార్లిక్ చితగొట్టుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది కర్రీ. అందులోనే కరివేపాకు రెమ్మలు, కట్ చేసుకున్న పుదీనా, కట్ చేసుకున్న కొత్తిమీర గుప్పడు, 1 స్పూను పసుపు, కారం రుచికి తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్లు. నేను ఇంట్లో కొట్టించుకున్న కారం అండి, అందుకు కారం కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఇట్లా నూనెలో వేయడం వలన మంచి కలరు
మంచి టేస్ట్ ఉంటుంది. మసాలాలు మనం పట్టుకున్న మసాలా ఇది కూడా తాలింపులు వేయాలి. ఎందుకంటే మనం అన్నీ ఏవి ఫ్రై చేసుకోలే కదా, అన్నీ పచ్చి వేసుకున్నాము. మంచిగా డిఫరెంట్గా ఉంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. మీరు ఇది ఒక్కసారి చేసుకురంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇదే చేసుకుంటారు, అంత టేస్ట్గా ఉంటుంది. మసాలా 2 నిమిషాలు ఫ్రై కానియాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మసాలాలన్నీ వేగినాయి కదా, ఒక 2-3 నిమిషాలు నూనెలో వేయించుకున్నా కదా. ఇప్పుడు మనం కడిగి క్లీన్ చేసుకున్న తలకాయ ఇది కూడా మంచిగా నూనెలో 5-6 నిమిషాలు వేగనిద్దాం. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి తీసుకుంటాం. ఇట్లా నూనెలో మనం వేయించుకోవడం వలన ఉప్పు కారం అంతా మంచిగా ముక్కకు పడితే మంచి టేస్ట్గా ఉంటుంది. ముక్క నీసువాసన అనేది కూడా అస్సలు రాదు. ఇంకొక 2 నిమిషాలు ఉడకనించి నీళ్ళు వేద్దాం. మంచిగా నూనెలో వేగింది. ఒక 7-8 నిమిషాలు ఏగనిచ్చిన ఇంకా చూడు, ఇప్పుడే చూస్తేనే తినేయాలని అనిపిస్తుంది, అంత బాగా వచ్చింది, అంత బాగుంటుంది కూడా. ఇప్పుడు వేడి చేసుకున్న నీళ్ళు వేసుకుంటున్నా. చింతపండు, నిమ్మకాయ సైజు అంత చింతపండు కడిగి నానబెట్టుకున్నా. ఇది వేసుకోవడం వలన బొక్కకున్న మాంసం తొందరగా విడిపోయి వచ్చేస్తుంది. అందుకు చింతరసం వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. నేను ఇన్ని నీళ్ళు వేసుకున్నా కదా, ఇగో 1.5 లీటర్ నీళ్ళకి ఎక్కువనే ఉన్నాయి. ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం. ఒక 10-12 విజిల్ రానిద్దాం, తర్వాత చూద్దాం. ఒక 13 విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న. స్టీమ్ అంతా పోయినాక చూద్దాం. స్టీమ్ అంతా పోయింది కదా, మంచిగా రెడీ అయిపోయింది. మనం ఇదే గ్రేవీ చాలనుకుంటే ఇట్లా ఉంచుకోవచ్చు, కాకుంటే ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే చిక్కగా అయిపోతుంది. నేను ఇంకా 2-3 నిమిషాలు ఉడికించుకుంటా. మళ్ళీ 2 విజిల్లు పెట్టుకున్నానండి. మంచిగా ఉడికింది, మంచిగా రెడీ అయిపోయింది ఈ తలకాయ కూర. ఇగో మంచి గ్రేవీతో సూపర్ టేస్ట్గా ఉంటుందండి. కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.